నా తట్టు తిరిగిన వెడలా నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన వెడలా నీవు నా నోటి వలె ఆమేన్ యేసుక్రీస్తునకు మహిమ కలుగాక నీవు నా నోటి వలె ఉందమని దేవుడు చదివిస్తున్నాడు. కనుక ఈ రోజు ఎవరి నోటి వలె ఉండాలి? అపవాది నోటి వలె ఉండాలా? సర్వోన్నతమైన దేవుని నోటి వలె ఉండాలా? అది నీవే జడ్జిమెంట్ చేసుకో. దీంట్లో గొప్ప విద్య కావచ్చు, విద్యావంతులు వాడుకునేతలు వాడుకుంటాడు, ధనవంతు మాటకారులు వాడుకునేతలు వాడుకుంటాడు, ఇంకా రకరకాలుగా వాడుకునే వాళ్ళని వాడుకుంటాడు. నేను చాలా సంతోషిస్తుంటాను. తర్వాత నేను సాయంత్రం పూట మరొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సహోదరు సాక్షి ఇస్తా ఉన్నాడు. వాళ్ళు మట్టుకొచ్చాడు. ఎదురు చూస్తున్నాయా అన్నాడు. ఏంటన్నాను. ఇదిగో ఈయన ఈ పరిస్థితులు ఉన్నాడు, నాకు చర్చను చెప్పి ఆయనకు వచ్చింది, నన్ను బాగు చేసేది బాగు చేస్తారని చెప్పాను. ఆయన చెప్పిన తర్వాత యేసు తన జీవితంలో ఇట్లా మారింది. చాలా విషయం నాకు నాకే బోధిస్తా ఉన్నాడు. నాకైనా గొప్పవాడు కదా, ఆయనకంటే చాలా తక్కువ అని. ఎందుకు తక్కువ అని అంటే దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు వాడుకో, అది వేరే విషయం. దేవుడు తన పరిశుద్ధ ఇచ్చిన అధికారంతో చేస్తాం, లేక ఫోన్లో ప్రార్థన చేస్తున్న దేవుడు కార్యం సన్నిధికి వాడు. కానీ ఆ మనిషిని ఆయన ఉన్న లోతైన స్థలము నుంచి తీసుకున్నట్టుకు తన పడిన ప్రయాసం చూసినప్పుడు చాలా దేవుని మహిమపరిచాను. తీసుకొచ్చాడు, మాట్లాడు. అప్పుడు అడిగాను, అయ్యా మీతో ప్రార్థన చేపించినాక నాకు పరువు పోయింది అని సాక్ష్యం. దేవుని నోటి వల్ల తనను కూడా దేవుడు వాడుకున్నాడు.